హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పెసలచారు అయితే చేస్తున్నానులేండి. పెసలు అయితే నానబెట్టిండి. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ తోమేసింది. ఇంకా పిల్లోళ్ళు పనుకొని ఉండారు. ఇంకా లేలే, టైం వచ్చేసి 6:15 అయింది. నేను తొందరగా లేసేస్తాలేండి. ఇంకా వంట చేయాలి కదా, అందుకనిసే. ఇంకా పిల్లోళ్ళు 7 గంటలకంతా తింటారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా, అందుకనిసే. ఇంకా ఇదైతే సాంబార్ అయితే పెట్టినాను. సాంబార్ మునక్కాయ సాంబారు అన్నం అయితే చేస్తున్నానులేండి. ఇంకా గ్రీన్ టీ అయితే కాంచుకున్నాను. గ్రీన్ టీ తాగుదాం అనేసి. కొంచెం కుట్లు కాడ నొప్పి ఎక్కువైపోయింది. ఒక 10 రోజులు మానేసిండి తాగకుండా, హీట్ ఎక్కువైపోయి. అందుకే ఇంకా కుట్లు కాడ నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఏమో అది తాగితే బాగుంటుంది, తాగలేకపోతే ఇంక అంతే, అట్లా అయిపోతుంది. మా ఇంటైనా నీళ్ళు మా ఇంటైన అయితే నీళ్ళ కన్నులు అయితే తెచ్చిపెట్టేసిపోయినాడులేండి. ఇంకా సాంబార్ అయితే ఉడుకుతా ఉంది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేసుకోలే, ఒకేసారి వంట అయితే చేసేసినాను. ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కదండి, అందుకే ఇంకా పొద్దున్నే లేచి వంట చేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూలు అయితే దండికి ఇచ్చిపోయింది అక్క, అందుకనిసే 40 రూపాయల పూలు అవి బాగా ఇస్తారులేండి. ఎప్పుడు ఐక దగ్గర తీసుకుంటాను. ఇంకా జూమ్ చేసి అయితే చూపిస్తాను ఎట్లుందనేసి. బాగా కనిపిస్తుంది దేవుడి గది అయితే, అందుకనిసే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. రాఘవేంద్ర స్వామికి పూలు పెట్టేది మర్చిపోయినాను చూడండి. అసలు వీడియోలో చూస్తుంటేనే నాకు తెలిసింది ఇదేం రాఘవేంద్ర స్వామి ఫోటోకి పెట్టలేదే అనేసి. ఇంకా రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి పువ్వు అయితే పడిందిలేండి. ఆ చిన్న పువ్వు పెట్టిండే కదా, అదైతే కింద పడే. ఏమో చూద్దాము, ఏంటికి పడిందో తెలీదు. మంచిదే అంటారు కదా దేవుడి కాడి నుంచి పూలు పడితే, అట్లా అనుకున్నాను. ఇంకా ఈడైతే బయట వేసుకున్నానులేండి. వాన వస్తుందండి ఫుల్గా, అందుకే పొగుల్లోనే లేసి వేసుకుంటాను ముగ్గు. నైట్లో వేస్తే నైట్లోనే చెడిపోతుంది అంతాను. అందుకనేసి ఇంకా తెల్లారితో లేచి 5 గంటలకే లేచి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. రేత్రిపూట్లు వాన పడుతుంది, అందుకనేసి ఇంకా పొద్దున్నే లేచి చేసుకుంటాను. ఇంకా శైలు అయితే కూర్చొని ఉంది. ఇంకా వాళ్ళకి వంట అయితే పెట్టేయాల. టిఫిన్ అయితే ఇంకా రావేంద్ర పనుకున్నాడు. ఇంకా టైం ఉంది కదమ్మా, నువ్వైతే తొందరగా లేసి అన్నీ చేసేస్తావు, మాకు ఇంచెప్పకే తినమంటే ఎట్లా తినేది అని. టైం ఇంకా అప్పుడు ఎవరు కూడా కాలేదులేండి, అందుకనేసి. ముగ్గు అయితే ఎట్లుంది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే ఎంత అయిపోయిందిలేండి. పూలేమైతే పూలు దండికి ఇచ్చిండే, ఇంకా పూలంతా చేసేసినాను. ఇంకా పూజ అయితే అయిపోయింది, వంట కూడా అయిపోయా. ఇంకా నేను కూడా రెడీ అయిపోయినానులేండి. ఫ్యాక్టరీకి అయితే పోతున్నాను. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉంది. మా ఇంటైన వస్తాడు తోడుకొని పై ఎక్కి. మా కోతి బొమ్మలు పెట్టుకొని కూర్చొని ఉంది. చూడండి, అసలు కదులుతున్నాడేమో లేసి. తినేది, బ్రష్ చేసేది, పనుకునేది, అట్లే గుడ్బలు పడాలి ఇంక. ఇంకా పోతాడారు. పిల్లోడు కూడా రెడీ అయిపోయినారు వాళ్ళును. ఇంకా టైం ఉందనేసి అట్లా దొరలాడుతున్నాడు వాడు. ఇంకా క్యారీ అయితే కట్టుకుని వేసినానులేండి. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా సంతకైతే పోవాలా సాయంత్రము. ఇంకా వచ్చి సంతకైతే పోతాను. ఇంకా రాఘుకైతే క్యారీ కట్టేసిన. ఇంక మా ఇంటాయన వచ్చేస్తాడు బయట ఉంటే. బాయ్ టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అసైలో. గుడ్ బాయ్. గుడ్ బాయ్ ఎవరే గుడ్ బాయ్? ఇంకా సాయంత్రం వచ్చి సంతకైతే పోతాలేండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే వచ్చిందిలేండి. ఇంటికైతే వచ్చేసినాను పని నుంచి. ఇంకా రాఘవేంద్ర అయితే మ్యాగీ చేస్తున్నాడు. నేను శైలు కూరగాయలకు పోయింది. టీవీ కరెన్సీ అయిపోయింది. రాఘవేంద్ర వేయించుకోవచ్చా పోయి. ఇంకా కరెన్సీ వేయించుకొచ్చినాడు. ఇప్పుడే అయిపోయిండేది. ఫోన్ చేసిండే 4 గంటలు 4:30 అయ్యిండే. ఇంకా ఫోన్ చేసిండే కరెన్సీ అయిపోయిందమ్మా అనేసి. ఇంకా రాఘవేంద్ర అయితే ఇంకా వేస్తున్నాడు. ఇంకా సాంబార్ చూడండి ఎంతోటి ఉంది. చెప్పనే లేదు ఇంత సాంబార్ ఉంది అని. చెప్పింటే మ్యాగీని అయితే చూచూ హీరో ఇంత జంప్ వచ్చేసింది. అది చూడు ఈడుంది. మా రాఘు గడ్డను ఎంతోటి వచ్చింది. రాఘు కారం తగ్గి, రాఘు పసుపు అంత వేయొద్దు రాఘు. అది చూడు ఎంత వచ్చేసావు. చాలు, చాలు చాలు. ఇంకా అవ్వ అయితే ఆకుకూర ఇచ్చిపోయింది, ఆకుకూర పప్పు.
ఇంకా ఇవేమో స్వీట్ ఏమో. ఇంకా అన్నం ఇంత ఉంది చూడు. ఎంత అన్నము సార్లు వండుకొని నాకు లేదు అని చెప్తారా? నేను చెప్తే అన్నం ఉందని నువ్వే ಮತ್ತೆ ಹಂಗೆ ఇప్పుడు ಚಪಾತಿ ಮಾಡ್ತೀನಿ ಬೆಳಗ್ಗೆಗೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಚಪಾತಿನೂ ಮೊಟ್ಟೆ ಪಲ್ಯ. ఏం శైలు ఇప్పుడు మ్యాగీ తిందాము. పొద్దున్న గుడ్డు పల్లెం చేసి చపాతీ చేసిస్తాము. బాగుంటుంది. చాలా రోజులు అయిపోయాయి గుడ్డు పల్లెం చేసి. ఉప్పు కారం తగ్గించుకొని. ఇంకా రావేంద్ర పాప్కార్న్ అయితే చేస్తే నేను అడిగితే తెచ్చింది. మ్యాగీ చేస్తున్నాను ఎందుకు. ఇంక అన్నీ అయిపోయింది లేండి. కూరగాయలు అయితే అన్నీ తీసుకొచ్చినాయి. ఇప్పుడు అన్నీ సర్దాలా దేవుంది. ఇంకా వాళ్ళు కొత్తిమీర పుదీనా చెప్పురి తీసుకొచ్చినాను. ఇంకన్నీ ఆమెకి సర్దని ఇప్పుడు అయ్యలేదు. రేట్లు ఎట్లున్నాయంటే భారీగా ఉన్నాయి రేట్లు. శైలు సామాన్లన్నీ కడిగేసింది ఎట్లా. ఇంకా మ్యాగీ చేస్తున్నాడు రావేంద్ర. తినేసి కడుపుకి ఆమెటికి అన్నీ సర్దా. రఘు టమాటో తొక్కోదురా, కేజీ 50 రూపాయలు. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తెచ్చుకున్నా. అన్నీ అయిపోయింది ఒకేసారి. ఇంకా బయట ముగ్గు పెట్టేకి అంత కలర్ పెన్సిల్, ఇది వైట్, ఇది ఎర్రమట్టి, ముగ్గుపిండి, సాంబ్రాణి. ఇంకా అవన్నీ తెచ్చుకున్నానులేండి. సోడా, క్యారెట్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. నిన్నైతే తెచ్చినానులేండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే శనివారం వీడియోలేండి. కొంచెం ఉంటే వీడియో తీసుకున్నాను. రావేంద్రకి శైలుకి హోంవర్క్ ఎక్కువ ఇస్తాండారు, అందుకే ఫోన్ అయితే దొరుకుతలేదు నాకు. ఇంకా గుడ్డుపల్లిం చేసి చపాతీ చేసినాను. అన్నము బీట్రూట్ అన్నీ చేసినానులేండి. ఇంకా సాంబార్ అయితే నిన్నటిదే ఉండే, అందుకే సాంబార్ అయితే ఏం చేయలేదు. పిల్లలకి హోంవర్క్ ఎక్కువ ఉంది. ఫోన్ చూస్తే ఒకటే ఉంటుంది కదా నా దగ్గర, అందుకే రాసేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నైట్లో నాకు మిస్ అయిపోతుంది ఫోను, అందుకే నిన్న వీడియో ఎడియాల్సి ఉండే. కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దండి. ఇంకా చూడండి పిండి అయితే పిసుకు పెట్టుకున్నాను. శైలు అయితే కూర్చొని బొమ్మలు అయితే చూస్తుంది. ఇంకా ఇవైతే వాన పడింది అని చెప్తుంది కదా నైటు. ఇంకా అవైతే పురుగులు వచ్చేసినాయి చూడండి. సెద్దులు పట్టింది. సెద్దులు పట్టింటే కాకులు అయితే దండిగా వచ్చేసినాయి మా ఇంటికాడ. అటు చూడండి ఎన్ని పురుగులు పట్టిందో. అవన్నీ రెడ్ చీమలు, అదే ఎర్ర